అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఓ అభాగ్యురాలు అయిన వారి చెంతకు చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మతిస్థిమితం సరిగా లేని కారణంగా గత ఫిబ్రవరి 24న ఇల్లు వదిలి వచ్చేసిన కల్పన అనే ఈ అభాగ్యురాలిని అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి రక్షణాలయంలోనే ఉంటున్న కల్పనకు ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించగా అనారోగ్యం నుంచి కోలుకుంది. కల్పన సోదరి లావణ్య తన అక్కయ్యను గురించి అప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కల్పనకు సంబంధించిన వీడియోలను అమ్మా నాన్న అనాథాశ్రమానికి చెందిన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా హైదరాబాద్ వారసిగూడ పోలీసులు ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నమస్తే అండి, నేను శ్రావణి, అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తన పేరు కల్పన అని చెప్తుంది. చౌటుప్పల్ కి దగ్గరలో ఉన్న ఆందోళన మైసమ్మ టెంపుల్లో 2 days నుంచి స్టే చేస్తుంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఉండొద్దమ్మా వెళ్ళిపో అని చెప్తుంది. తనకి ఎక్కడ వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. అక్కడ టెంపుల్ వాళ్ళు మాకు కాల్ చేశారు. తను 2 days నుంచి ఇక్కడే ఉంటుందండి. డే అండ్ నైట్ ఇక్కడ పులిహోర తినుకుంటూ కూర్చుంది. తన అడ్రస్ ఏం చెప్పట్లేదు. మీరు తీసుకెళ్తే బాగుంటుంది, తన పరిస్థితి బాగాలేదు, చాలా డిస్టర్బ్ గా ఉంది అని అంటే మేము వెంటనే వెహికల్ పంపించాము. వెహికల్ పంపించి తనని ఇక్కడ తీసుకొచ్చాము ఈ ఆశ్రమానికి. ఎక్కడ మీ ఊరు అంటే విజయవాడ అని చెప్తుంది. మరి విజయవాడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చావని నడుచుకుంటూ వచ్చానని చెప్తుంది. తన పరిస్థితి కూడా చాలా డిస్టర్బ్ గా ఉంది, మనకు చూస్తేనే అర్థం అవుతుంది. ఎన్నో రోజుల నుంచి తనకి తిండి లేకుండా ఓన్లీ టెంపుల్స్ దగ్గర ప్రసాదం తినుకుంటూ ఉంటున్నాను అని మాత్రమే చెప్తుంది. ఇంకా తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏం చెప్పలేకపోతుంది. చాలా అంటే చాలా డిస్టర్బ్ గా ఉంది తను. సో మెల్లిమెల్లిగా మనం ఇప్పుడే టెస్ట్లు అవి చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి మెడిసిన్ కూడా ఇస్తాము రెగ్యులర్ గా. తనకి ఫుడ్ పెట్టి మెడిసిన్ ఇచ్చి మంచిగా స్నానం చేపిచ్చేస్తాము. స్నానం కూడా చేయలేదు తను. ఇంకో 1 week తర్వాత తను ఏమైనా మెల్లమెల్లిగా తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలిగితే మళ్ళీ వాళ్ళని కూడా రీచ్ అవుదాము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తను ఎవరైనా గుర్తుపడితే చూడండి, తనని సేఫ్ గా వాళ్ళ ఇంటికి పంపిద్దాము. కల్పనను తీసుకెళ్లేందుకు లావణ్య గారు వారసిగూడ PS కానిస్టేబుల్ శివరాం గారితో కలిసి చౌటుప్పల్లోని రక్షణాలయానికి వచ్చారు. వసతి భవనంలో ఉన్న కల్పనని ఆశ్రమ సిబ్బంది తన చెల్లెలి దగ్గరికి తీసుకురాగా అక్కను చూసిన క్షణంలో లావణ్య ఎంతో సంతోషించింది. మతిలేని కారణంగా తప్పిపోయిన మా అక్కను జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆశ్రమ ఫౌండర్ గట్టు శ్రావణి శంకర్ గారికి కృతజ్ఞతలు తెలిపింది. నా పేరు లావణ్య అండి, మేము రామ్నగర్ లో ఉంటాము. ఈమె మా అక్క. దాని కోసం మేము వెతుకుతా ఉన్నాము. PS లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అయితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్లో వేసారనమాట. ఆ రీల్ ద్వారా పోలీసు త్రూగా మా అక్క ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంలో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గట్టు శ్రావణ్ గారికి మా కృతజ్ఞతలు. ఇన్ని రోజు మా అక్కని బాగా చూసి మరి మాకు అప్పచెప్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇక్కడ నుంచి మా అక్కని మేము బాగా చూసుకుంటాము. అనంతరం ఆశ్రమ సిబ్బంది కల్పనను తీసుకువెళుతున్నట్టు కానిస్టేబుల్ శివరాం గారిచే సంతకం పెట్టించుకుని కల్పనను తిరిగి పంపించారు.